శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 31 మధ్యలో జరగబోయే మాస ఫలితాలు గమనిద్దాం. ధనుస్సు రాశి వారికి ఈ నెల ప్రారంభంలో యాస్టీజ్గా 3వ స్థానంలో శనితో పాటు రవిగ్రహం కూడా రావడం జరిగింది. ఇది ఎప్పుడూ కూడా ప్రభుత్వ ప్రోత్సాహాన్ని, అధికారుల యొక్క సహకారాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. 3వ స్థానం అన్నది జాతకుని యొక్క మేధస్సుని చెప్తూ ఉంటుంది. అతను తీసుకునే నిర్ణయాలు, అతను ఆలోచన విధానం, ఒక పని ఏ విధంగా చెయ్యాలి, ఎంత ధైర్యం దానికి కావాలి, ఇవన్నీ కూడా 3వ స్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక పని ప్రారంభించే ముందు జాతకుడి యొక్క 3వ స్థానం బాగులేనప్పుడు కంపల్సరీగా ఆ పని మధ్యలో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు అటు భాగ్యాధిపతితో పాటు ధనాధిపతి కూడా 3వ స్థానంలో సంచరించడం వల్ల ధనం సంపాదించడానికి కొరకు ఏదైనా వృత్తి వ్యాపారం ప్రారంభించాలనుకునే వాళ్ళకి ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే పోటీతో కూడుకున్నటువంటి ఉద్యోగాలు, అంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, రన్నింగ్ చేయడం, ఈ స్పోర్ట్స్ మ్యాన్ సంబంధించిందంటే క్రీడారంగం వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, ఏదన్నా ఒక మిలిటరీలోనో నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి దాన్ని ప్రవేశించాలనుకున్నా, ముఖ్యంగా రవి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నం కోసం, మరి సివిల్స్ లాంటి అత్యంత కఠినమైనటువంటి పరీక్షలు ఎదుర్కోవాలంటే ఇటువంటి గ్రహస్థితిలో మీరు పని ప్రారంభించడం వల్ల మరి ధనుసు రాశి వారికి అతి కష్టం మీద పని సక్సెస్ అవుతుంది. అది కష్టంతో కూడుకునే, అంటే ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఇది 5 రోజులు 10 రోజులు 5 కాకుండా ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడితే సాధించగలిగే వృత్తులను ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. నిరంతరం కఠిన శ్రమతో పాటు కఠిన నియమాలు కూడా పాటించి అనుకున్నది సాధించే ప్రయత్నం నెరవేరుతూ ఉంటారు. ఈ విధంగా ఈ ధనుస్సు రాశి వారు, మరి వాటి పేరులోనే ధనుస్సు రాశి ఉంది కాబట్టి ఒక అర్జునుడు, ఒక అశ్వత్థామ ఎంత కఠిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, ఎంత కఠిన నియమంగా వాళ్ళు అనుకున్న సాధిస్తారో, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ రాశి వారికి 3వ స్థానంలో ఉన్నటువంటి మన శని ప్లస్ రవిగ్రహాల ప్రభావం మీరు మీ యొక్క ప్రయత్నానికి ఇవి చక్కగా సహకరించడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మార్చి 15తో రవి 4వ స్థానానికి వెళ్ళిపోతాడు. ఈ మార్చి 29తో మళ్ళా మీకు అర్ధాష్టమ శని ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే గత 2.5 సంవత్సరాలుగా మీకు అనుకూలంగా ఉన్నటువంటి శని భగవానుడు ఈ నెలతో మరి చతుర్థ స్థానంలోకి అర్ధాష్టమ శనిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఒక విధంగా శని మీనరాశిలోకి ప్రవేశిస్తే ఆటోమేటిక్గా ధనుస్సు రాశిలో కూడా ప్రవేశించినట్టే భావించారు. ఎందుకంటే మీనరాశికి ధనుస్సు రాశికి కూడా గురువు అధిపతి అవుతుంటాడు. అందువలన ఒక గ్రహం ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు అదే భావాన్ని కలిగినటువంటి వేరే రాశి మీద కూడా ఆ ప్రభావం చూపుతుంది. అందువల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ధనుస్సు రాశి వారికి అటు అర్ధాష్టమ శని, దానితో పాటు జన్మశని కూడా నడడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏంటంటే మరి మీ యొక్క ప్రయత్నం ఏదన్నా ఉంటే ఈ నెలాఖరులోపు ప్రయత్నం చేసుకుంటేనే తప్ప మీరు ఉద్యోగంలో ప్రవేశించడం కానీ, అనుకున్నది సాధించడంలో కానీ చాలా వరకు అవకాశం ఉంటుంది. పొరపాటున మీకు మీ అర్హతకు తగి విధంగా మీరు కోరుకుంటున్నటువంటి ఉద్యోగం ఈ నెలాఖరులోపు రాకుండా ఉంటే, అంటే మార్చి నెలాఖరులోపు మీరు ఏదో ఒక ఉద్యోగంలో చేరకుండా ఉంటే కంపల్సరీగా దాని తర్వాత మీరు మళ్ళీ ఉద్యోగం సంపాదించడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి చిన్నదో పెద్దదో మీ అర్హతకు తగినదో కాదో ఏదో ఒక ఉద్యోగంలో వీలైతే మార్చి 15 లోపు చేరండి. అంతగా కాకపోతే నెలాఖరులోపన్నా చేరండి తప్ప దాని తర్వాత మాత్రం చాలా కష్టపడవలసి ఉంటుంది. ఇక మనకి చతుర్థ స్థానంలో శుక్రుడు, బుధుడు, రాహు, ఈ ముగ్గురు కూడా గొప్ప మిత్రులు అన్నమాట. అటువంటి మిత్రులు చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ సమయంలో మీరు మీ స్థాయి కన్నా గొప్పదైనటువంటి
ఒక గృహం కొనుక్కోవడం కానీ, ఒక ఖరీదైనటువంటి లగ్జరీ కార్ లాంటిది కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఒక విహారయాత్ర, ఒక వినోదయాత్ర అంటే బాగా లగ్జరీతో కూడుకున్నటువంటి ప్రదేశంలో స్టే చేయడం, అక్కడ సకల సౌకర్యాలు కలిగినటువంటి 5 స్టార్ హోటల్స్ లాంటిదో స్టే చేయడానికి ఈ గ్రహస్థితి మీకు అంటే మీలో ఉన్నటువంటి సరదాలు తీర్చుకోవడానికో, కోరికలు తీర్చుకోవడానికో ఈ గ్రహస్థితి ఒక లగ్జరీ లైఫ్ ఇవ్వబోతుంది. అయితే ఏదన్నా మాత్రం ఈ శుక్రుడు షష్టాధిపతి అవడం వల్ల కొంతవరకు మీ స్థాయికి మించి ఖర్చు అవ్వడం జరుగుతుంది. కాబట్టి కొంత అప్పు చేయడం కూడా జరుగుతుంది. ఈ కారణం వల్ల ఈ ఖర్చుల్ని అదుపులో పెట్టుకోండి. మీ బడ్జెట్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు నెలకి ఎంత ఇన్స్టాల్మెంట్ కట్టగలరో అంతకే రుణంకి వెళ్ళి అటు గృహం అయినా ఒక వాహనం అయినా కొనుక్కోండి తప్ప ముందుగా ఊహల్లోకి వెళ్ళిపోయి మనం ఇప్పుడు ప్రస్తుతం నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నాం, ఒక నెక్స్ట్ ఇయర్ ఒక 5 లక్షలు సంపాదించవచ్చు, అప్పుడు ఈజీగా కట్టవచ్చు అని మీ కమిట్మెంట్ నెలకి 4 లక్షలు పెట్టుకుంటే మొత్తానికి ఉన్నది అది కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ మాత్రం ధనుసు రాశి వారికి కంపల్సరీ. పొగడ్తలకి లొంగకుండా మీ స్థాయిని మీరు తెలుసుకొని ఉన్నంతలో ఖర్చు పెట్టుకుంటే మీ అంత సుఖమైన జీవితంలో మరొకటికి రాదు. ఇప్పుడు ఈ మార్చి నెల రాశి ఫలితాల్లో ముఖ్యంగా ఏంటంటే శుక్రగ్రహం ఉచ్చస్థితిలో రావడం వల్ల కామన్గా ఈ యొక్క లోకంలో అంటే ఈ ప్రపంచంలో లేదంటే మన సిటీలో మనీ రొటేషన్ అన్నది బాగా పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉచ్చులో ఉండడం వల్ల అంటే ఖరీదైనటువంటి సౌకర్యాల కోసం అందరూ తాపత్రయపడడం వల్ల మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో విలాసమైనటువంటి వస్తువులు, ఖరీదైనటువంటి వాహనాలకి డిమాండ్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ అందరూ కూడా ఏదో ఒకటి కొనుక్కోవాలి, సంపాదించుకోవాలన్నటువంటి విషయంలో ఉంటారు. దాని కొరకు ఏంటంటే ఈ శుక్రుని యొక్క అనుగ్రహం మనం పొందాలి, శుక్రుడు అనుకూలంగా ఉండాలంటే శుక్రుని యొక్క అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మరి కొంతవరకు శుక్రవారం అంటే కొంత ప్రాంతాల్లో గురువారం కూడా అమ్మవారికి ఇష్టమైన రోజుగా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా శుక్రవారం అన్నది ఒక ముఖ్యమైన రోజుగా ఎన్నుకొని ఆ రోజు వరకు చాలా నియమంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శుచిగా శుభ్రంగా ఉంటూ ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ పారాయణ చేయవలసి ఉంటుంది. అంటే పారాయణ చేయడం కూడా ఎలా ఉంటుందంటే మనం ఏదైతే చదువుతామో దాని అర్థం కూడా కొంతవరకు తెలుసుకొని చేయడం వలసి ఉంటుంది. అలాగే మీ గృహంలో ఒక ప్రశాంతంగా శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి రూమ్ని ఎన్నుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించి ఒక వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టి ఆ పాల్లో ఏదో ఒక పటిక బెల్లం ఏదో వేసి తేనె కానీ వేసి లేదంటే అమ్మవారికి తేనె కూడా సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. ఆ విధంగా తీసుకోవడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా అంటే మీ గృహం రోజు రోజుకి మంచి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు సింపుల్గా ఉంటాయి, అంతే ఏమీ లేదు. తెలుపు రంగు గవ్వలు అంటే సముద్రంలో ఉండే గవ్వలు ఒక 11 తీసుకొని ఆ 11 కూడా ఒక మంచి పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే గోమతి చక్రాలు రౌండ్గా ఉంటూ మరి వాటి మీద ఈ యాంగిల్లో క్లాక్ వైజ్లో సింబల్ అలాగా ఉంటుంది. అవన్నీ సరే ఒక 11 తీసుకొని మీ యొక్క వ్యాపార సంస్థలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు మీకు ధనయోగం కలవాలంటే శుక్రవారం రోజు పులుపు అన్నది నిషేధించడం మంచిది. అంటే పులుపుతో చేసిన వస్తువులు అవి తినకుండా మీరు ఆ రోజు నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అభివృద్ధి అవకాశం ఉంది. బట్ అలాగే మీ గృహంలో ఒక కలశం అంటే చెంబు
కొన్ని ప్రాంతాల్లో కలశం అంటారు. అది రాగితో తయారు చేయనటువంటి కలశాన్ని తీసుకొని దాని నిండా సమృద్ధిగా శుభ్రమైనటువంటి వాటర్ వేసి అందులో కొద్దిగా పసుపు ఉంచి వీలైతే పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఒకటి ఆ కలశం మీద ఉంచి ఇంచుమించుగా వారం అంతా కూడా దాన్ని జాగ్రత్తగా ఉంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్తది పెట్టుకోవడం వల్ల అది ధనాకర్షణ యంత్రంగా మారి మీ యొక్క వ్యాపార సంస్థను కానీ మీ గృహాన్ని కానీ చాలా వరకు ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఇటువంటి కలశం పెట్టుకున్నప్పుడు అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఏమీ కూడా జరగకూడదు. అంటే సిగరెట్ కాల్చడం, ఇంకో మందు తాగడం, లేదంటే ఇంకొక శృంగారం చేయడం, ఇవన్నీ కూడా అంటే ఏదైతే అమ్మవారికి ఇష్టమైతే ఉండదో అవన్నీ నిషేధిస్తూ నిరంతరం ఏదో ఒక సుగంధం అంటే అగరబత్తి అవ్వచ్చు, పచ్చకర్పూరం చల్లవచ్చు, ఏదంటే ఆ వాసన అంటే మంచి ఫ్రాగ్రెన్స్ ఉన్న ప్రదేశం అంతా ఉండడం వల్ల కంపల్సరిగా మీకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తో చాలా మంచి అంటే మీరు ఆ యొక్క యంత్రాన్ని ఆ యొక్క కలశాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత సక్సెస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మాత్రం ఎప్పుడూ కూడా ఏదో ఒక అగరబత్తి కానీ సువాసన వెదజల్లి అనేక రకాలు పెర్ఫ్యూమ్స్ అవి వస్తున్నాయి కదా, అవి ఎక్కువ వాడడం వల్ల మంచి జరుగుతుంటుంది. అంటే చాలా వరకు అంటే వ్యక్తిగతంగా మీరు కూడా పరిశుభ్రంగా అంటే కామన్గా రోజుకి 2 సార్లు స్నానం చేస్తూ ఎక్కువగా స్ప్రేలు సెంట్లు వాడటం వల్ల అంటే ఒక ఐడెంటిటీ ఒక శుచి శుభ్రత మీలో కూడా ఉండడం వల్ల కామన్గా అక్కడ అమ్మవారి స్థిర నివాసం ఏర్పడి ఉండడం జరుగుతుంది. స్వస్తి.